వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ డే 1 రివ్యూ చూద్దాం. ఇందులో వచ్చేసి ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది, పెన్ స్ట్రోక్స్. ఇక్కడ గెలిచిన ఇండియా వచ్చేసి బ్యాటింగ్ స్టార్టింగ్ డే 1 నుంచి దిగారు. స్టార్టింగ్లో అయితే జైస్వాల్ బాగానే ఆడుతున్నాడు, కాకపోతే స్టార్టింగ్ ఫస్ట్ వికెట్ పడ్డది కేఎల్ రాహుల్ వికెట్. ఆ తర్వాత వచ్చేసి జైస్వాల్ కరుణ్ నాయర్ ఇద్దరు లైట్ పార్ట్నర్షిప్ వచ్చింది. జైస్వాల్ వచ్చేసి తను 87 రన్స్ దాకా కొట్టాడు. తను ఒక ఓవర్లో వరుసగా 4 కొట్టాడు, 4 4s 3 4s అన్ని లెగ్ సైడ్ కొట్టాడు, ఎక్కువ లెగ్ సైడ్ టంగ్ బౌలింగ్లో. నెక్స్ట్ కరుణ్ నాయర్ వచ్చేసి తను 31కే కొట్టాడు, 35కే కొట్టాడు, క్యాచ్ అవుతాడు. ఇక్కడ తనది జైస్వాల్ది బ్యాడ్ లక్, సెంచరీ చేస్తా ఉంటున్నాడు కానీ తను క్యాచ్ అవుట్ అయ్యాడు బౌండరీ దగ్గర. జైస్వాల్ తర్వాత గిల్ స్లోగా ఆడుతున్నాడు. జైస్వాల్ అయితే స్ట్రైక్ రేటు 81 స్ట్రైక్ రేటు, 87 ఆఫ్ 110 బాల్సే, ఫాస్ట్ ఆడాడు జైస్వాల్. ఆ తర్వాత గిల్ వచ్చేసి వికెట్స్ పడుతున్నాయి కాబట్టి స్లోగా ఆడుతున్నాడు, రన్ రేట్ మరీ స్లోగా. వచ్చేసి గిల్ 50 బాల్స్లో 150 బాల్స్లో 150 కాదు 250 బాల్స్లో 110 బాల్స్ కొట్టాడు, 200 బాల్స్లో. 50 స్ట్రైక్ రేట్ ఉంటుంది, స్ట్రైక్ రేట్ ఉంటే 50. దానికి పార్ట్నర్షిప్ వచ్చేసి జడేజా పార్ట్నర్షిప్ ఉన్నది. వీళ్ళిద్దరు లాంగ్ పార్ట్నర్షిప్ నడిచింది డే 1లో లాస్ట్ వరకు. జడేజా వచ్చేసి 41 దగ్గర ఉన్నాడు, గిల్ వచ్చేసి 110 130 దగ్గర ఉన్నాడు. స్కోర్ మొత్తం వచ్చేసి డే 1లో 310 రన్స్ కొట్టారు. అది ఫస్ట్ టెస్ట్లో ఒక 40 రన్స్ తక్కువ ఉన్నా పర్లేదు, బాగానే ఆడారు. కాకపోతే నెక్స్ట్ బ్యాటింగ్కి వాషింగ్టన్ సుందర్ను అపాస్ ఉన్నారు. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఇలానే కంటిన్యూ అయితే బాగానే ఉంటుంది, స్కోర్ ఎక్కువనే వస్తుంది. మినిమం ఒక 500 దాటాలి, 500 వస్తుంది, స్కోర్ బాగుంటుంది. ఫస్ట్ టెస్ట్ కన్నా సెకండ్ టెస్ట్ బాగుంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద టెస్ట్ మ్యాచ్ రివ్యూస్.